మాట్లాడదేంది? నోరెత్తితే 4 కోసి చేతులు పెడతా నాకు అర్థమైంది. నీకే అర్థం కావడంలా. ఈసారి ఎమ్మెల్యే బుచ్చినాయుడు. ఇష్టం లేనోడు చేతులెత్తుండి. పెంచలయ్యా, మాకు చెయ్యెత్తుడు తెలవదు, కత్తెత్తుడే తెలుసు. ముందాని భూమి మీద నిలబెట్టుర్రి, గా తర్వాత ఎలక్షన్ లో నిలబెడుతురు గాని. ఈసారి కూడా పెద్ద ఆయన ఎమ్మెల్యే. ఇది గద్దల కొండ గణేష్ ఏకగ్రీవం. అన్నా, నాయన కోసం చాలా రిస్క్ చేసినావు అన్నా. గీయాల నేను ఇట్లా ఉన్నానంటే ఆయనే కారణం. ఆయన కోసం ఏమన్నా చేస్తా, ఎవరినైనా వేస్తా. నాయనని బాగా చూసుకోరా. ఆరోగ్యం జాగ్రత్త. ఏం ఆరోగ్యం లేనా? వయసులో ఉన్నప్పుడు ఎట్టబడితే అట్ట తిరిగి ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు వయసు అయినాక మంచాన పడి కష్టపడుతుండు. అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు సుఖంగా పోయేటోడుగా. ఏం మనుషులమరా, సుఖంగా బతుకుడు ఇడిచిపెట్టి సుఖంగా చస్తే సాలనా కాడకొచ్చినాం. అన్నా, మరో ముఖ్యమైన విషయం అయ్యి నీకు ప్రత్యేకంగా చెప్పమన్నాడు. పోలీస్ హైయర్ అఫీషియల్స్ లా నీ గురించి ఎంక్వైరీ మొదలైందట. ఎవరిని నమ్మనికి లేదన్నా. నీ చుట్టూ ఉండేటోళ్లే నీకు స్కెచ్లు వేయచ్చు. జాగ్రత్త. క్షామ స్థైర్య విజయ అభయ. రే, గుడి అని తీసుకొచ్చావు. ఇవాళ నిజంగా గణేష్ ఇక్కడికి వస్తారా? తప్పకుండా వస్తారు బాబు. ఈ రోజు వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు. అయితే వాళ్ళమ్మ కూడా వస్తారా? ఆవిడ రారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. అదే ఆవిడకి మాటలు రావు, అందుకే ఆవిడ ఎప్పుడు బయటకు రారు. స్వామి, నా యాక్టింగ్ జనాలు పిచ్చెక్కిపోవాలి. దామా ఉన్నాడు. ఈ కొబ్బరిలో పంచదార వేసుకుంటే విడిపోద్ది. కొంచెం చింతపండు వేసుకోరా. హలో హలో, నిన్నే షారుఖ్ ఖాన్. నన్నా? నిన్నే. మొన్న పట్టుకోవడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ముట్టుకో. ముట్టుకో ముట్టుకో ముట్టుకోమ్మా. ముట్టుకుంటే ఇంపాసిబుల్. మేరే పాస్ గనీ హై. హాయ్. ముట్టుకుంటే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేసి ఫ్రెండ్షిప్ చేసి చేసి నాకు ఈ ఊరు చూపించు. ముందు ముట్టుకొని చూపించు. రా 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 రా. చూడండి పోయి. పంతులు గారు, అందరికి బొట్లు పెట్టేశాను.
ప్రసాదం కూడా పెట్టినా? అరే అన్న ఎమ్మెల్యే సాబ్ కొడుకు చెప్పిండు ఎవరిని నమ్మొద్దని. ఆ చింతకాయలు ఫ్రెండ్ మీద ఓ కన్నేయాలి మనం. నాకు కూడా మందు పోయించుంటారు బార్ల కొడుకులు. నాకు బూత్ సీడీలు ఇచ్చి నా ఇంట్లో పరువు తీశారు. వీళ్ళ మీద కన్నేయాలి. కన్నేందన్నా గన్నేస్తా కొడుకుల పైన. నువ్వా? అరే ఏందన్నా ఈ బచ్చాలో కూడా పనికిరానా నేను? సర్లే రేపటి నుంచి ఏదో ఒకటి చూడు. చూసుడు కాదన్నా సుక్కలు చూపిస్తా కొడుకులకి. నువ్వు నా పక్కన ఉండగా ఈ సెకండ్ హీరోని చంపేవాడు ఇంకా పుట్టలేదు మా అమ్మ. ఏంద్రా ఇది? అరే చింతపండు నిన్నే. ఎవడిడు? ఎందుకు వచ్చిండు? ఆగురా మీ సంగతి చెప్తా. అన్నా మన డౌట్ నిజమేనే. వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసిండ్రు. ఏంది సంపేయాలా? థ్యాంక్స్ అన్నా. గిట్టనన్నా బోని కొడతా. లవ్ యూ అన్నా. అది కదన్నా అక్కడ రాసింది వేరే, మీకు చదివి మా తెలియరా? మాకు చదవనీకి రాదా? GAN గన్, KSI కసి, FOCS ఫసక్, BALI బలి. కొనకేం పెట్టిల్రా? షూటింగ్ అంటే గన్ను తీసుకుపోయి షూటింగ్ చేసి కసిగా బలిస్తారా? ఎవరిని బలిస్తారు బిడ్డ? ఎవరిని చంపుతారా? మా గననారా? షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదన్నా, కెమెరా షూటింగ్. ఏం రో కథలు పడుతున్నారా? నేను నిజంగా కథలు చెప్పడానికే వచ్చా అన్నా. నేను విస్కామ్ స్టూడెంట్ ని. పల్లెటూళ్ళే పట్టణాలకి పట్టుకోమలని ఓ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చా. అంటే ఫోటోలు తీయాలన్నా. ఎక్కడికన్నా ఫోటోలు తీస్తా అన్నారు కదరా? చూస్తా ఎట్లాంటి ఫోటోలు తీస్తారు. ఆ గంగవంది ఎక్కువ పాలిస్తుంది. ఏంట్రా ఇది? ఏదో స్మైల్. గేదెలో ఉన్నావు నడవరాదా? నవ్వు. ఏంద్రా నన్ను అనుకుంటే ఫోటోలు తీస్తావేంద్రా? చల్ ఇది రీల్ బయట ఇది. దాన్ని నిన్ను ఇక్కడనే కాల్ చేస్తా బిడ్డ. స్టైల్ గా సిగరెట్ కాలుస్తుంటే హీరోలా ఉన్నావు. ఏదన్నా సినిమాలో సెకండ్ హీరోలా పనికొస్తా. ఎంతమంది సెకండ్ హీరోలు ఉంటారా నీ సినిమాలో? ఆయన వాడెక్కడ, నేనెక్కడ? సార్ ఇది మాట వరుసకున్నాను సార్. సెకండ్ హీరోరా? సారీ, సెకండ్ విలన్. సెకండ్ విలన్. ఏ సైడ్ హీరో ఆగ్రా భాయ్. కెమెరా రీల్ ఎక్కించకుండా రీల్ గడవకుండా ఏమన్నా ఫోటోలు తీసినారా భాయ్? నీ దగ్గర మస్తు మాలున్నారా భాయ్? చల్ నీతో మంచి ఫోటోలు జబర్దస్త్ ఫోటోలు తీస్తా. నడు. అరే ధర్మకోల్ నడరా. కళ్యాణ్ ఇక తల్లి. అరే గణేష్ వచ్చిండే. గణేష్ అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు వస్తావు అని టెన్షన్ పడ్డా అన్న. రానా రా. అరే జరగండి రా. ఏ జరగండి రే తమ్ముడు. ఏ జర్రా. అరే అన్న రా అన్న కేక్ పెట్టన్నా. తినమ్మా తింతలి. అమృత తిను. తింతలి తినరా. కేక్ పెడతాను. అమృత తినమ్మా. మళ్ళా అన్న ఏమనుకోకన్నా. అన్న చిన్నపిల్ల అన్న ఏమనుకోకన్నా. అన్న గనడా అన్న. Cheers. జాకెట్ లో జాక్ పడని సినిమా వచ్చిందిరా. ఏం ఉందనుకో. అన్నా చాయ్ పైసలు అన్నా. అన్నా మొదటి దాంట్లో అన్నా ఇప్పుడే సాఫ్ చేసిన. అట్లనే
అన్నా గని అయిపోయాడు కానీ ముందులో లేడన్నా తీసుకుపోండి మీ గణేష్ ని సచ్చిండు కొడుకు ఇటో అన్ని బుల్లెట్లు అణిగే కాల్చినాం నాకు ఒక్కడు కూడా ఉంచాలి అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 కాల్చుకోవాలి 2 దాచుకోవాలి అన్న ఈ ఒక్క ఛాన్స్ నాకే అన్న నేనే చేస్తాను గణేష బుజ్జమ్మకి సంబంధం వచ్చినా కుదరట్లేదు నువ్వే చేసుకోవాలి ఒకే ఒక్క ఛాన్స్ అన్న తుపాకీ కొంచెం ఆగుతావా? ఏందన్నా ఆగేది ఇంకెన్ని రోజులు ఆగాలి జాబ్ లో చేయనన్న కంచెలు తుపాకి బట్టలే మటర్లు చేయలే నా తర్వాత జనాలు అందరూ మంచి మటర్లు చేసుకుంటారు అరే నీకు ప్రమోషన్ లేదు గ్రోతింగ్ లేదని చెప్పి దోస్తులందరూ ఇజ్జత్ ఇస్తున్నారన్న కెరీర్ ఇంకా కొద్దిగా గ్రోతింగ్ ఉండాలి కదా ఆడు అన్న మాటలు తినగలనే అన్నా టోకన్ సిస్టమ్ పెట్టానా అందరికి టోకన్లు ఎవరి నంబర్ వెళ్తే వాడు మర్డర్ చేస్తాడు గంతే పరిశాన్ ఉండదు ఏమంటావనా ఓ పని చేద్దాంరా ఓ కంపెనీ రిజిస్టర్ చేయించి మీ అందరికి యూనిఫామ్ వేయించి ఇక్కడ మోడల్ మంచిగా చేస్తాం అని బోర్డు పెడదాం సూపర్ అన్న టోకెన్ అంటాం పాగల్ సాలే మర్డర్ చేయాలంటే మగతనం ఉండాలి రా చేతిలో తుపాకీ ఉంటే సరిపోదు మళ్ళీ బూతు సినిమాలు చూసుడు కూడా పెద్ద మొగతనమే అది నువ్వు నాకు చెప్పాలి దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా ఏంద్రా పద్దాక నా మీద పడి ఏం చేస్తావు కానీ నేను చంపాలనుకుంటావురా నీ శభాష్ కాసి మంచి పని చేసినాం రేయ్ మీరిద్దరేగా శవాన్ని మాయం చేయాలి గీళ్ళొల్లి చేసినందుకు గిదే మీ శిక్ష కానీ చెప్పడం మర్చిపోయా చావు జరిగినంటే పెళ్లి జరిగితే మంచిదంట ముందు ముసలిదాన్ని వేసేయండిరా దరిద్రం పోతుంది మర్డర్ కూడా మనశ్శాంతిగా జనిస్తలేదు గణన్న గ్యాంగ్ లో తుపాకీ పట్టనికి 4 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా నా పిచ్చి చూసి గణన్న నాకు తుపాకీ రాజు అని పేరు పెట్టిండు కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా తుపాకీ పెట్టినావు నువ్వు తోపు బాసు గట్లనే నేను నా పిల్లమున్న ఫోటోలు జర తాజ్మహల్ పెట్టవా ఎప్పుడో లవ్ చేసినప్పుడు తీసుకుపోతా అని చెప్పిన ఇప్పటిదాకా తీసుకుపోలే పాపం దీని అమ్మ జీవితం అన్ని మర్చిపోనికే మందేస్తాం కానీ మందేసినాకనే అన్ని గుర్తుకొస్తాయి గణేష్ అన్న గణేష్ ఒక్క నిమిషం అన్న నమస్తే అన్న అన్న పక్కనే ఉన్నానా అన్న వస్తానా అన్న ఇప్పుడే స్టార్ట్ అవుతానా థ్యాంక్స్ అన్న ఫస్ట్ టైం గణేష్ అన్న నాకు డైరెక్ట్ కాల్ చేసిండు థ్యాంక్స్ దేనికోసం మొన్న మోడీసారి చేసింది చూడు గదేందది సర్జికల్ స్ట్రైక్స్ గట్లనే ఇవాళ అర్ధరాత్రి గణేష్ అన్న అపోజిషన్ ఇంట్లో పోయి లేపేస్తుండు ఎవరిని గవర్నర్ ఫోన్ లో చెప్తారానే సర్లే బాబు ఇవన్నీ నాకెందుకు నీ వైఫ్ కి ఫొటోస్ చూపిస్తా అన్నావుగా ఒక్క నిమిషం ఉండు జల్దీ రారా బాబు ఆడ గణేష్ అన్న వెయిటింగ్ చేస్తున్నా నువ్వు జన్మనిచ్చింది హీరో కాదమ్మా సెకండ్ హీరోకి నీ కంట కన్నీళ్లు రానివ్వనమ్మా మొన్న బ్యాగ్ లోంచి ఓ బ్లాక్ బాక్స్ తీసి భద్రంగా దాచిపెట్టమని ఇచ్చా కదా అది ఎక్కడుంది లోపల పెట్టా అర్జెంట్ కావాలి ఇవ్వరా బట్టలు కూడా సరిగ్గా ఉతుకున్నాము ఏంట్రా ఇది స్పై మైక్ మా బాబాయ్ రిపోర్టర్ కదా నా గిఫ్ట్ ఇచ్చాడు దీనిలో రిసీవర్ తీసి ఈ ప్లేయర్ లో పెట్టి ఇది ఎవరికైనా ఇస్తే ఈ యాంటీనాతో ఆల్మోస్ట్ 600 మీటర్స్ వరకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనం వినొచ్చు ఇప్పుడు ఇది ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు టిఎస్ఎన్ టెలిషాపింగ్ నెట్వర్క్ లో యాంకర్ లా చెప్పావు అయినా ఇట్లతో మనకేం పనిరా గణేష్ వాళ్ళు ఎవరినో లేపడానికి పెద్ద స్కెచ్ చేశాడు ఈ రిసీవర్ తుపాకీ రాజుకిస్తే మన లైవ్ మర్డర్ ఈ యాంటీనాతో డైరెక్ట్ గా వినొచ్చు ఏంటి ఇప్పుడా ఇంకా బోల్డ్ బట్టలు ఉతకాలరా నా సినిమాలో సెకండ్ హీరో ఓ పక్క మర్డర్ జరుగుతుంటే మరో పక్క బట్టలు ఉతుక్కుంటున్నాడు ఇదిగో నీ ఫొటోస్ అన్ని ఇందులో వేసా అరే ఇలా ఫోటోలు కూడా చూడొచ్చా సినిమాలు కూడా చూడొచ్చు ఈ నైట్ తీసుకెళ్లి రేపు పొద్దునే నాకు ఇచ్చే గట్లనే థ్యాంక్స్ బాస్ నేను పోయేస్తా నాకు టైం అయింది అన్న వెయిటింగ్ అక్కడ రేపు తప్పకుండా ఇచ్చే నాకు దాంతో పని ఉంది గట్లనే గట్లనే మనం వాడికి 600 మీటర్స్ లోపు ఉంటా మరి మిగిలిన మట్ల తగలెట్టేరా పెట్రోల్ పోసి తగలెట్టే ఇదేం రాబోయే వాన పరిశాన్ చేస్తుంది టైంకి వర్షం కూడా కురుస్తుంది
పని ఇంకా ఈజీ అయిపోద్ది. ఏందన్న మ్యాటర్? ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు. ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ అన్న వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టు. అవునరా, కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న. అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టునా? ఇంతకి ఎవరు లేచేస్తానమ్మన్నా? ప్రభాకర్ గారిని. ప్రభాకర్ 2 నిమిషాలు. ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్ రా, ఆడికిడికి పడదు. ఆదర్శ్ నగర్ లానికి గెస్ట్ హౌస్ ఉందిరా పోయి ఆడికి వస్తుండి అలాడు. ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు పోయి గణేష్ అన్న బండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలే మనం. హలో జల్దిరా. ఖమ్మం హైవేలో ఆదర్శ్ నగర్ నాకు తెలుసు, వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాస్తూ మన సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా. నీ సౌండ్ కంటే ఫోన్ సౌండ్ ఎక్కువైంది. ఎప్పుడు ఇంతే. అలా అన్నా, నేను తుపాకీ రాజు మాట్లాడుతున్నా. ఆదర్శ్ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నేను వేసానికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. పీక్ లో వదిలేస్తావు ఎప్పుడు. బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా. కార్ టైర్ కూడా పంచర్ చేసిలన్నా. అన్న నువ్వు ఎట్లయినా పారిపోనా? అన్న నీ టైర్ బాగలేకపోతే నేనే లేపేయచ్చు అన్న. అన్న ఒక్క నిమిషం నీకు పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా. నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే, నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతాను రా. సమే ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ సైరన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేం వినిపించట్లేదురా. వాళ్ళేం మాట్లాడుకోవట్లేదురా. I can see the Statue of Liberty already. Very small, of course. I'm the king of the world! అన్నా ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు. అన్నా ఇక్కడ కనిపిస్తాడన్నా.
అంతా ఎత్తికినాం తప్పించుకుపోయినేమో. ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రభాకర్ కి ఇట్లా పారిపోయినేమోనని. పారిపోయిండా? బయట కాపలాగాళ్ళున్నారు, బండ్లన్నీ పంక్చర్ చేసినాం. ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా ఎట్లా నాకు తెలవాలా? అంబులెన్స్ లో గాని అంబులెన్స్ మీరు ఆపలేదా? అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా? మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? మన ఎమర్జెన్సీ సంగతి ఏంది? అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాల ప్రభాకరం గారు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ. సమజైందా? వా, ప్రభాకర్ గారు జీనియస్ రా, అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. అన్న అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్నా, పోయి తీసుకురమ్మంటావా? ఏంది నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా? ప్రభాకరం గారిని అన్నా రే కాసి ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా. బలిజా ఇన్నావురా? రే కాదయ్యా, ఈడు ప్రభాకరం గారిని. బలిజా ఇది ఇంకా సమజేతలేదురా. ఏ తుపాకి స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు, నీకో. కూసో 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 కూసో. ఏంట్రా ప్రభాకర్ జీనియసా? కానీ స్తూప్రా. పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసాడు రాజు గాని తుపాకీ పట్టాలే డాన్ అయిపోవాలి. అన్న నాకు తుపాకీనే సంపుతా ఒకటే లొల్లి. ఇడా ఒక్క సంగతి యాదుంచుకో, ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా, నెల చీటీ కడతానంటే కకృతి పడ్డానా. ఆయన నీ మీద స్కెచ్ చేయలేదన్నా, వాడి మీద వేసినప్పుడు చెప్పమన్నా, అది చెప్పినన్నా, అంతేనా? అచ్చా, వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు సరే, మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా? అన్నా అది క్లీన్ చేస్తాలే, ఇడిపో అన్నా. వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే, ఏమంటావు? అన్న తప్పిందన్నా, నీకు దండం పెడతానా, నా బిడ్డ మీద ఒక్కసారి నమ్మన్నా ప్లీజ్ అన్న. నమ్మకం ప్రాణం లెక్క తమ్మి, ఒక్కసారి పోతే మళ్ళా రాదు. అన్న ప్లీజ్ అన్న, నన్ను వదిలే అన్న, ప్లీజ్ అన్న, నీకు దండం పెడతానా, నన్ను నమ్మన్నా. అరే నువ్వు ఏడవకరా భయ్, నువ్వు ఏడిస్తే నీకైపోతా. సరే నేను చంపా. నువ్వెప్పటి నుంచో తుపాకీ నడుతున్నావులే, ఇది తీసుకో, నువ్వు కాల్చుకో. చల్ పో, తీసుకో బే. కాల్చుకో.